హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సమాజంలో ఈ లోకయుక్త సమాజంలో హయ్యర్ ఆఫీసర్ కానీ రాజకీయ నేతకే కానీ మనం ఒక సమస్యను విన్నవించుకొని ఒక అప్లికేషన్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు సరైన సమాధానం రాదు, వాళ్ళ అపాయింట్మెంట్ కూడా దొరకదు. మనకు వెంటనే వాళ్ళు మన సమస్యకు అప్రూవల్ వేసి ఇయ్యరు. కానీ ఒకరే ఒకరు ఉన్నారండి మన సమస్యని విన్నది, మన సమస్యకు వెంటనే అప్రూవల్ వేసేది ఎవరంటే మనకు కన్న తండ్రి అయినటువంటి లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే. ఆయనకు ఒక్కసారి నువ్వు ఎవరైనా సరే కానీ, హిందువులే, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధుని, సిక్కే కానీ ఎవరైనా కానీ ఒక మనిషిగా మనుషులు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి పూజ ద్వారా కానీ నువ్వు విన్నవించుకున్నావు అనుకోండి, అప్పుడు విన్నవించుకునేటప్పుడు మన సమస్యలు కాకుండా ఇతరుల సమస్యలు దేవుడి దగ్గరికి తీసుకుపోయినాయి. మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆర్థికంగా మానసిక ఇబ్బందులతో బాధపడుతున్న వ్యక్తులే కానీ ఏ విషయంలోనైనా మరి దేవుడికి మనం పూజ ద్వారా మనము ప్రార్థన ద్వారా విన్నవించుకున్నాం అనుకోండి, దేవుడికి ఆటోమేటిక్గా మన గోడుని విని దేవుడు ఆటోమేటిక్గా మనకు రెస్పాండ్ చేసి స్టాంప్ వేసి ఇస్తాడు. ముఖ్యంగా దేవుడు సంతోషించేది ఏంటంటే, మరి మన సమస్యల్ని ఫస్ట్ దేవుడికి చెప్పుకోవద్దు. మనకి ఏ సమస్యలు ఉన్నాయో దేవుడికి ముఖ్యంగా మన హృదయంలో ఉన్నప్పుడే, మనకు బయటకు రాకన్నా ముందే మన సమస్యలు ఏదో దేవుడికి గుర్తు. కాబట్టి మన సమస్యల్ని ముందు విన్నవించుకోకుండా ఎదుటి వ్యక్తి వాళ్ళ సమస్యల్ని మనం విన్నవించుకొని అందరూ బాగుండాలనేసి, అందరూ మంచిగా ఉండాలనేసి మనం అనుకున్నాం అనుకోండి, మన దేవుడు అప్పుడు సంతోషపడతాడు. కాబట్టి మనకు ఆటోమేటిక్గా మన దేవుడు ఎప్పుడైనా కానీ గొప్ప కార్యాలు చేసి పెడతాడు. మనకు సడన్గా మన కోరికలు, మన విన్నపాలకు వాళ్ళకు దేవుడికి దగ్గరికి మన పర్మిషన్ లెటర్ కోసమే కానీ మనకు ఎవరితోటి సంబంధం లేదు. మనకు సరైన ప్రశ్నకు జవాబు దొరికిందనుకోండి, వెంటనే దేవుడు స్టాంప్ వేస్తాడు, అప్రూవల్, పో, నీ పని అయిపోతుంది, పో అంటాడు. అట్లా అన్నట్లు ఈ లోక సంబంధమైన విషయంలో మనం ఎంత చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు మనం వెళ్ళినా కానీ మన సమస్యలకు అప్రూవల్ దొరికేది. ఎందుకంటే అలాంటి సమాజం ఇప్పుడున్న అన్నట్లు. కావున ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో సోషల్ నెట్వర్క్, మరి రీల్స్కు, దానికి దీనికి మరి బానిస అయిపోయి మరి భక్తి మార్గంలోకి నుంచి ప్రతి ఒక్క మనిషి పెడదారిన పడుతుండు. కాబట్టి మరి దానివల్ల చాలా అనారోగ్యాలే కానీ, అపార్థాలే కానీ, జరగని పనులంటూ జరిగిపోతాయి. కాబట్టి ఎంత మట్టుకు విలువియాలనో అంత మట్టుకే విలువియాల. అంతేగాని ఎప్పుడు టైం దొరికితే అప్పుడు సోషల్ మీడియాకే కానీ మనం టైం ఇచ్చినామనుకోండి, మన జీవితంలో చాలా వెనుకబడిపోతాం. కాబట్టి చాలామంది ఈ ఫోన్లే కానీ అన్ని సిస్టమ్స్ వచ్చిన టైంలో చాలామంది భక్తి మార్గం నుండి దూరం అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి మనకు అనేక సమస్యలు అనేటువంటివి మనకు ఎదురైనాయి. ఎందుకంటే అంతకుముందు దేవుడు మనకు సమస్యలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి యాద్ చేస్తుంటాం, పూజలు చేస్తుంటాం. కావున ఇప్పుడు అలాంటివి అనేటివి లేవు. ఫాస్ట్ ఫుడ్ హోటల్కి పోయే ముందు ఫాస్ట్ ఫుడ్ ఎట్లానో మనము తొందరగా తినేసి తొందర అయిపోతాయనేసి దానివల్ల ఎంత అనార్థం ఉంటుంది, ఎంత ప్రమాదం ఉంటుందో మరి దేవుణ్ణి కూడా అలా కొలిచేసారు అన్నట్లు సమాజం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మనకు ఎటువంటి సమస్య ఉన్నా ఏది ఉన్నా కానీ మన సమస్యల్ని ముందు దేవుడికి చెప్పుకోకూడదు. ఎదుటి వ్యక్తుల్ని సమస్యల్ని మనం దేవుడికి చెప్పుకున్నట్లయితే మన పట్ల దేవుడు సంతోషిస్తాడు, ఎన్నో ఘనకార్యాలు ఇస్తాడు అనేసి నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడే కానీ మనకు ఎవరైనా కానీ అపవాది కానీ, ఎవరు పగవాళ్ళు ఉన్నా కానీ, వాళ్ళ నాశనం కానీ, వాళ్ళు అది కానీ ఇది కానీ అని మనం ఎప్పుడు కూడా అనకూడదు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు కాకుండా చనిపోయినంత వరకు అయినా కానీ వాళ్ళు ఏ రోజైనా మారుతారు, ఏ రోజైనా క్షేమంతో మనతో మాట్లాడతారు. కాబట్టి మనం వాళ్ళ గురించి చెడుగా మనం దేవుడికి విన్నవించుకోవడం తప్పు.
అది అలా చెప్పినట్లయితే దేవుడు ఇక్కడ నుంచి వింటాడు, ఇక్కడ నుంచి వదిలేస్తాడు అన్నట్లు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం చేసే ప్రార్థనైనా ఏదైనా కానీ మన ఇంపార్టెంట్ సమస్యల్ని కాకుండా ఎదుటి వారి గురించి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తొందరనే రియాక్ట్ అయ్యి మనకు మన సమస్యలను గోడును విని వెంటనే స్టాంపిస్తాడు అన్నట్లు. చూడండి ఎంత మ్యాజిక్ గల మన కన్నతండ్రి అయిన దేవుడు, లోక సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం మర్చిపోయినాం. భూలోక సంబంధమైన మనుషులను మనం పట్టుకొని సార్ నాకు ఇదొక సమాధానం ఉన్నది, ఇదొక సమస్య ఉన్నది, కొంచెం మీ సంతకం కావాలి సార్, స్టాంప్ వేయగలరు సార్ అంటే మళ్ళా గల ఇవాళ శనివారం ఉన్నది సోమవారం గల అంటారు. సోమవారం అంటే ఆయనకు షెడ్యూల్ ఉంటుంది, ఆయన షెడ్యూల్ ఇంకో రోజు, మళ్ళీ ఆ రోజు 2 days పోతుంది. కానీ మన దేవుడికి అంటూ ఎంత బిజీగా ఉన్నా కానీ మన సమస్యని దేవుడు ఖచ్చితంగా మన గోడును వింటాడు. గోడు విని మన సమస్యకి వెంటనే ఎవ్వరు అయినటువంటి స్టాంపు మనకు సమస్యకు దేవుడు వెంటనే అప్రూవల్ ఇస్తాడు, పో ఈ పని జరుగుతుంది అనేసి. అలాంటి దేవుణ్ణి మరిచేసి ఈ లోక సంబంధమైన వ్యక్తులు మరి ఈ లోకంలో మరి విలీనమైపోతున్నారు. కాబట్టి అందుకోసమే ప్రపంచంలో చలికాలం ఎండాకాలం చలి, ఆనాకాలం అనేసి ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. కాబట్టి మనిషికి ఇంకా ఆలోచన శక్తి రావడం లేదు. మరి మనిషి భక్తి శ్రద్ధలకు దూరం అయిపోయింది. కాబట్టి కానీ ఇకనైనా కానీ మనిషి మన అంధకారంలో ఉన్న మన జీవితాన్ని వెలుగుగా నింపుకొని, మన అంధకారాన్ని తీసేసి మన వెలుగుగా మన వెలుగుతో నింపుకొని మన హృదయాన్ని మన దేవునికి భక్తి శ్రద్ధలతోటి మనం పాటించినట్లయితే, పూజించినట్లయితే మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాం, మనం జీవితంలో సక్సెస్ఫుల్గా ఉంటాం, మనం అనుకున్న కార్యాలు జరుగుతాయి, మనం అనుకున్న సమస్యలకు దేవుడు పరిష్కారం, దేవుడు స్టాంప్ వేస్తాడు అనేసి గుర్తెరిగి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించి మెదులుకోవాలనేసి నా యొక్క విన్నపం. ఓకే, మరి అవునంటారా కాదంటారా? నేను చెప్పిన మెసేజ్కి మీ యొక్క కామెంట్ పెట్టండి. మరి నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఓకే, ఉంటాం, మరి బాయ్.